భారతదేశ మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్ వచ్చేసింది. యూరోపియన్ యూనియన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన భారత్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే 2026 సెప్టెంబర్ తర్వాత కూడా భారతదేశం నుంచి అక్వాకల్చర్ ప్రొడక్ట్స్, ఫిషరీ ప్రొడక్ట్స్, హనీ, ఎగ్స్ వంటి ఉత్పత్తులు యూరోప్ కి ఎగుమతి అవుతూనే ఉంటాయి. ఇది ఎందుకు అంత ముఖ్యమంటే ప్రస్తుతం భారతదేశం నుండి యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్లే ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్ విలువ దాదాపు $1.6 బిలియన్, అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఎగుమతులు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై యూరోపియన్ యూనియన్ కఠిన నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ భారత్ తన క్వాలిటీ స్టాండర్డ్స్, టెస్టింగ్ సిస్టమ్స్, సర్టిఫికేషన్ మెకానిజమ్స్ ను మరింత బలోపేతం చేసి ఈ గుర్తింపును సాధించింది. ఈ విజయానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్, ఎంపెడా మరియు మొత్తం ఎక్స్పోర్ట్ ఇకోసిస్టమ్ చేసిన కృషే కీలకం. ఒక మాటలో చెప్పాలంటే యూరప్ మార్కెట్ తలుపులు భారత్ సీ ఫుడ్ ఇండస్ట్రీకి ఎప్పటికీ తెరిచే ఉంటాయి. ఇది కేవలం ఎక్స్పోర్ట్ న్యూస్ మాత్రమే కాదు, లక్షలాది మత్స్యకారులు, రైతులు, ఎగుమతిదారులకు వచ్చిన ఘన విజయం.